ఇంద్రుడు వరుణుడు కలిసి శంకరుడి యొక్క అభిషేకం చూడడానికి వచ్చారు. రోజూ అభిషేకం జరుగుతుంది. కానీ ఒక్క చైత్రమాసంలో ఉండేటటువంటి పౌర్ణమి నాడు మధురైలో సుందరేశ్వర స్వామికి జరిగేటటువంటి అభిషేకం వర్ణనాతీతం. అంత గొప్ప అభిషేకం అది. అంత గొప్ప అభిషేకం జరుగుతుంటే దాన్ని మొదట చూడడానికి అధికారం ఎవరిది అంటే మధురైని పరిపాలించేటటువంటి రాజు దర్శనం చేస్తాడు. ఒకప్పుడు దేవేంద్రుడికి కోరిక పుట్టింది, నేను కూడా వెళ్ళి సుందరేశ్వర స్వామి దర్శనం చేస్తానని. తాను బయలుదేరి భూమి మీదకు వస్తున్నాడు. వెనక వరుణుడు కూడా బయలుదేరాడు, నేను వస్తానన్నాడు. వెళ్ళారు. మొట్టమొదట ప్రభువుదే అధికారం ఇక్కడ దర్శనానికి. అందుకని పాండ్యరాజు నిలబడ్డాడు, వెనక ఇంద్రుడు నిలబడ్డాడు, వెనక వరుణుడు నిలబడ్డాడు. నిలబడితే మొదట రాజు దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి వచ్చే లోపల ఇంద్రుడు నిలబడితే వరుణుడికి కోపం వచ్చింది. నువ్వు దేవేంద్రుడివి, నేను పశ్చిమ దిక్కు